ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసుని స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. పిల్లరా, యేసు స్వరం కార్యక్రమం 2016లో ప్రారంభించబడింది. 2016 దగ్గర నుంచి ఈరోజు వరకు దేవుని మహాదయ వల్ల, ఆయన కృపను బట్టి మరి అనేక వేల మంది వింటున్నారు, షేర్లు చేసుకుంటున్నారు, ఆశీర్వాదాలు పొందుతున్నారు. దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. ఈ ఉదయకాలం గమనించాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13 మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. బాగా మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. ఈ మాట యాకోబు భక్తుడు ఎందుకు రాశాడు అని ఆలోచిస్తే, ఈ శ్రమలు కష్టాలు చాలామందికి దినాల్లో మనం చెప్పినట్లయితే ఎంతోమందికి రకరకాల శ్రమలు. కొంతమందికి ఇంట్లో శ్రమలు, కొంతమందికి ఈదులో శ్రమలు, కొంతమంది ఆఫీసులో శ్రమలు, కొంతమందికి కుటుంబంలో శ్రమలు, రకరకాల శ్రమలతో అల్లాడిపోవడం మనం చాలామంది చూస్తుంటాం ఈ దినాల్లో. ఇది మరి ఏం చేయాలి? బైబిల్ చెప్తుంది, అతడు ప్రార్థన చేయవలను. గమనించాలి పిల్లారా, ఈ దినాల్లో ప్రార్థన భక్తి తక్కువైపోయింది. ప్రార్థన తక్కువైపోయింది. ఈ శ్రమల్లో కృంగిపోతున్నారు. దేవుడిచ్చిన ఆయుధం ఉంది, దేవుడిచ్చిన ఒక అవకాశం ఏంటంటే మీరు ప్రార్థన చేయవలను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయవలను. యేసు ప్రభు చాలాసార్లు శిష్యులతో మాట్లాడుతూ కూడా మాట అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. పిల్లలు గమనించాలి, ప్రార్థన అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం సాతాన్ని ఎదుర్కొనడానికి. అయితే మనుషుల దగ్గర అదే లేదు. పాటలు పాడడానికి ఇష్టపడతారు, ప్రసంగాలు చేయడానికి ఇష్టపడతారు మాలాగా, మరి దేనికైనా ఇష్టపడతారు, కానీ ప్రార్థన చేయడం అనేది కొరకల్లా చాలామంది మోకరించలేరు, ప్రార్థన చేయలేరు, ప్రార్థన చేయరు. వాక్యం ఏం చెప్తుంది? శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. శోధన జయించాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. గమనించాలి, ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. ప్రేయర్ మూవ్స్ మౌంటైన్స్, పర్వతాలు కదిలించేస్తుంది. ప్రేయర్ మేక్స్ మెరకల్స్, ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. గమనించాలి పిల్లలు. నేను చెప్పిపోతే ప్రార్థన ద్వారా అనేక కార్యాలు మనం చూడొచ్చు, అనుభవించవచ్చు ప్రార్థన ద్వారా. అదే ప్రార్థన మనుషులకు ఉంటుందా? గమనించాలి పిల్లలు. ప్రార్థన మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన యాకోబు 5:13 అతడు ప్రార్థన చేయవలను, లేదా వారు ప్రార్థన చేయవలను. శ్రమ నుంచి తప్పించుకోవాలంటే ఒకటే ఒక ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఆ దినాల్లో భక్తులు ఎలాగ ఎదిరించారు? దానియేలు సింహభూమిలో సింహాలను ఎదిరించడానికి కారణం ఏంటో తెలుసా? దానియేలు ప్రార్థనాపరుడు. రోజుకి 3 సార్లు మోకరించి ప్రార్థన చేసేవాడంట. ముమ్మారు మోకాళ్ళ నుండి ప్రార్థించను అని బైబిల్ చెప్తుంది. ముమ్మారు మోకాళ్ళ నుండి ప్రార్థన చేసిన అంటే రోజుకి 3 సార్లు. మనం రోజుకి 3 సార్లు భోజనం చేస్తాం, ప్రార్థన చెయ్యం. ఉందా ప్రార్థన జీవితం? గమనించాలి. మనం ప్రార్థన జీవితంలో మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయవాలి. అలాంటి భక్తులు ప్రార్థన ద్వారా విజయం సాధించారు. ఏలియా ప్రార్థన చేశాడు, కొండ మీద అద్భుతాలు జరిగినాయి. ఆకాశం అగ్ని దిగొచ్చింది, వర్షం ఆగిపోయింది. అతడు ప్రార్థనాపరుడు ఏలియా. గమనించారు. పేతురు ప్రార్థన చేశారు, మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడు పేతురు, అద్భుతాలు చూశారు. చివరికి మన యేసయ్య కూడా సాక్షాత్తు దేవుడై ఉండి మానవ రూపంలో అనేక సార్లు లోక 6:12 చూస్తే అతడు రాత్రంతయు ప్రార్థనలో గడిపినని బైబిల్ చెప్తుంది. రాత్రంతా ప్రార్థనలో గడిపాడు పరమ తండ్రి. మరి మనకుందా ప్రార్థన? గమనించాలి. సాతానికి ఇష్టం లేనిది, సాతానికి భయం పుట్టేది ఏంటో తెలుసా? ప్రార్థనే. ప్రసంగాలు చేసినా వాడు భయపడ్డావు, పాటలు పాడినా భయపడ్డావు, సాక్ష్యాలు చెప్పినా చెప్పుకోండి నేను చెప్పుకుంటాను అంటాడు. కానీ నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడో వాడికి దడ పుడుతుంది, భయపడతాడు. ఉదయకాలం ప్రియులారా, మీకు శ్రమ సంభవించినా ప్రార్థన చేయవలను. అందుకే యేసయ్య ఉపవాసం ఉన్నప్పుడు 40 దినాలు సాతాను డైరెక్ట్గా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. లూసిఫర్ భయపడిపోయాడు. అతను ప్రార్థన చేస్తుంటే సాతాను భయం వేసింది. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా, ఎందుకు ఉపవాసం ఉంటున్నావు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని సాతాను ప్రభుని బహుగా శోధించినట్లు బైబిల్లో చూడగలం. ఎందుకంటే వాడు భయం వేసింది. యేసయ్య అద్భుతాలు చేసినప్పుడు సాతాను వెళ్ళలేదు. గమనించాలి. యేసయ్య స్వస్థతలు జరిగించినప్పుడు సాతాను వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళాడంటే ఆయన ప్రార్థనలో దిగినప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు వాడు దిగి వచ్చేసాడు. అవును ప్రియులారా, ప్రార్థన వాడికి ఇష్టం ఉండదు. ఈ లోకంలో మనుషులు చేయలేనిది ఒకటే ప్రార్థన. చేయరు.
చేయకపోవడం వల్ల అనేక కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఏమంటారంటే మాకు సమయం దొరకట్లేదండి, సమయం ఉండట్లేదండి, మేము ఎంతసేపు ఇంటి పని, ఆఫీస్ పని, ఆ పని ఈ పని వల్ల అలసిపోతున్నాం అంటారు. గమనించాలి పిల్లలు, సమయాన్ని మనం కేటాయించుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తినటానికి, టిఫిన్ చేయడానికి, భోజనం చేయడానికి ఎలా సమయం కేటాయించుకున్నామో ప్రార్థన కూడా ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. ఈరోజు నా పరిచర్య అంతా కూడా ప్రార్థన మీద ఆధారపడి ఉంది. నేను సేవకు ప్రారంభించిన దగ్గర నుంచి కూడా నా ప్రభు నాతో చెప్పాడు, ప్రార్థించుము ప్రార్థించుము ప్రార్థించుము. గమనించాలి, మీ జీవితాల్లో ప్రార్థన చేయండి. బిల్లీ గ్రామ్ని అడిగారు, అయ్యా మీ సేవ ఇంత గొప్పగా ఉండటానికి, వేలాది మంది మారు మనసు రక్షించబడటానికి కారణం అంటే బిల్లీ గ్రామ్ని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, 3 విషయాలు చెప్పమని అడిగారు. 3 విషయాలు చెప్పాడు. మొదటిది ప్రార్థన. 2వ విషయం అడిగారు మళ్ళాళ్ళు, 2వ విషయం చెప్పండి అంటే ప్రార్థన. 3వ విషయం చెప్పండి ప్రార్థన. 3 సార్లు కూడా బిల్లీ గ్రామ్ గారు ఏం చెప్పారంటే ప్రార్థనైనా చెప్పాడు ఆయన. అలాగే పాల్ యాంగ్చో, ప్రపంచంలో అతిపెద్ద సంఘానికి నాయకుడైన పాల్ యాంగ్చో గారిని కూడా అడిగినప్పుడు ఆయన కూడా ఇదే మాట చెప్పాడు. ఏమంటే మీ సంఘం ప్రపంచంలో పెద్ద సంఘం ఎలా ఉందని అడిగితే కారణాలు చెప్పమంటే 3 విషయాలు చెప్పమంటే పాల్ యాంగ్చో కూడా అదే చెప్పాడు, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. పిల్లలు, ఈ ఉదయకాలం నీ జీవితంలో ప్రార్థన ఉందా? ఎంతసేపు చేస్తున్నావు? ఎన్ని గంటలు చేస్తున్నావు? మనస్ఫూర్తిగా చేస్తున్నావా? విరిగి నలిగిన హృదయంతో చేస్తున్నావా? మోకరించి చేస్తున్నావు? ఒకవేళ మోకరించడానికి ఒకవేళ నువ్వు కుదరకపోతే, ఒకవేళ నువ్వు పేషెంట్ అయితే, మోకాళ్ళ నొప్పులుగా నువ్వు ఉంటే కూర్చొని ప్రార్థన చేయి, పర్వాలేదు. కూర్చొని ప్రభు దగ్గర విజ్ఞాపన చేయి. ప్రభు ఖచ్చితంగా వింటాడు ప్రార్థన. ఉదయకాలం ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి. ప్రార్థన పరిస్థితులు, అద్భుతాలు, ఆశ్చర్యకారులు నీ జీవితంలో చేస్తాయి కాబట్టి నువ్వు వెళ్ళాలి ప్రార్థన అనుభవంలోకి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. యాకోబు అంటున్నాడు, రాస్తున్నాడు ఖచ్చితంగా, శ్రమ సంభవించినా మీరు ప్రార్థన చేయవలను. కాబట్టి ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, యేసు స్వరం ద్వారా రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? ఎలా చేస్తున్నావు? విశ్వాసంతో చేస్తున్నావా? కన్నీటితో చేస్తున్నావా? విరిగి నలిగిన మనసుతో నువ్వు చేస్తున్నావా? చేయగలుగుతున్నావా? ప్రార్థన సమయాన్ని కేటాయించండి. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే అన్నింటికీ సమయం ఉంటుంది కానీ ప్రార్థనకి సమయం ఉండదు, ఉపవాస ప్రార్థనకి సమయం ఉండదు. కాబట్టి ఇక్కడి నుంచి అయినా సమయం కేటాయించుకొని ప్రార్థనలో ముందుకు సాగుదాం. ఆనాడు భక్తులు అద్భుతాలు చేశారు ప్రార్థన ద్వారా. చాలామంది మనం చూసినట్లయితే ఈరోజు అద్భుతాలు చూస్తున్నామంటే వారికి జీవితం ప్రార్థన అనుభవం ఉండబట్టి. కాబట్టి మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయగలరు. ప్రార్థన చేద్దాం, దేవుడి అద్భుతాలు కనిపెడదాం. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది, ప్రార్థన అద్భుతాలు చేస్తుంది, ప్రార్థన సమాధానం ఇస్తుంది, ప్రార్థన శత్రువును జయించదు, ప్రార్థన ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి అటువంటి ప్రార్థన జీవితంలో ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను. కామెంట్. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904 షేర్ చేయండి, ఆశీర్వాదం పొందండి. ప్రియులారా, ఈ నెల 26, 27, 28 అద్భుతమైన కూడికలు రండి, ఆశీర్వాదాలు పొందండి, దేవుడి దీవెనలు పొందండి. దేవుడిని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక.